హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో నేను బాగా విసిగిపోయిన మాటలు లైక్ అంటే కొన్ని వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్ అయ్యేసరికి మన పిల్లల గురించి, మన పిల్లల హెల్త్ గురించి మనం చాలా కేర్ తీసుకుంటాం. అండ్ మనం చాలామందిని అడిగి 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 విసిగిపోతూ ఉంటాం కూడా. ఏం చేయాలి, ఎలా చేయాలి, డాక్టర్ని ఒక డాక్టర్ బదులు ఒక 10 మంది డాక్టర్స్ని కూడా మనం కన్సల్ట్ చేసిన రోజులు కూడా ఉంటాయి. బికాస్ ఆఫ్ అది మనకి పిల్లల మీద ఉన్న ఇంట్రెస్ట్, పిల్లల మీద ఉన్న ఇష్టం అలాంటిది. నేను ఎవరిని తప్పు పట్టను, చెప్పిన వాళ్ళని తప్పు పట్టను. లైక్ మనలాగా నాలాగా సజెషన్స్ అస్తమాను అడిగే వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది కొంతమందికి ఉపయోగపడచ్చు కూడా అని నా ఉద్దేశం. ఇక్కడ ఏంటి అంటే లైక్ నాకు ఈ కొన్ని రోజులుగా మా పాప దివితకి ఈ కోల్డ్ అనేది తగ్గట్లేదు. అసలు చాలా రోజుల నుంచి నాకు తగ్గట్లేదు. తనకి నేను మెడిసిన్ ఇస్తున్నాను. లైక్ చాలామంది నాజిల్ డ్రాప్స్ చెప్పారు, డాక్టర్ కూడా నాజిల్ డ్రాప్స్ ఇచ్చారు. అది వేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతుంది. అలా నేను వేసి క్లీన్ చేసుకోవడం. నాజిల్ డ్రాప్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. మ్యాక్సిమం చిన్నపిల్లలు అనగానే నాజిల్ డ్రాప్స్ ఇస్తారు. అవి మనం ముక్కులో వేస్తాము, తర్వాత అది క్లీన్ చేసుకుంటూ ఉంటాము. బికాస్ ఆఫ్ వాళ్ళు స్నీజ్ చేయలేరు కాబట్టి, ఆ స్నీజ్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసేయచ్చు. దానికోసమని ఇది నాజిల్ డ్రాప్స్. ఇది నిజంగానే బాగా ఉపయోగపడుతుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ శీతాకాలంలో అసలు తగ్గదండి. ఎంత మనం ఏం చేసినా కూడా కోల్డ్ అనేది పిల్లలకి తగ్గడం అనేది జరగదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ డ్రాప్స్తో పాటు బాగా వింటున్నది నిబులైజర్. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను పాపని. చాలా చాలా అంటే చాలా చాలాసార్లు 2-3 సార్లు మేము ఏదో పాపకి దెబ్బ తగిలి తీసుకెళ్ళాల్సి వచ్చింది. తీసుకెళ్ళాము. ఈ కోల్డ్ తగ్గట్లేదని అడగడం, మా హస్బెండ్ అది కాఫ్ వస్తుంది అంటే భయం ఉంటుంది కదా. ఆ భయం మీద మేము రిపీటెడ్గా వీటి గురించి సజెషన్స్ అందరినీ అడగడం జరిగింది. డాక్టర్స్ కూడా ఏం చెప్పారు అంటే కొంతమంది అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నాకేది కరెక్ట్ అనిపించిందో నేనేం చేస్తానో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మేము కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్స్ కొంచెం ఓల్డ్ ఏజ్, అంటే మేము చాలా రిఫర్ చేసి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. ఆ డాక్టర్స్ మాకు చెప్పింది ఏంటి అంటే లైక్ కోల్డ్ అనేది వింటర్లో పిల్లలకి కామన్గా వచ్చేదే. మీరంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆ స్నీజ్ అంటే ముక్కులో నుంచి వాళ్ళు చీదలేరు కాబట్టి మీరు ఈ నాజిల్ డ్రాప్స్ వేసి మీరు క్లీన్ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. కాఫ్ అనేది ఎప్పుడైతే మా హస్బెండ్ మెన్షన్ చేసి అక్కడ అడిగారో డాక్టర్ మళ్ళీ వెంటనే దానికి కూడా చెప్పారు, చెక్ చేసి మరీ చెప్పారు. తనకి ఆయాసం అది ఏం లేదు కాబట్టి మీరు అంత ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కోల్డ్ శీతాకాలంలో ఉంటుంది, సో ప్రాబ్లం లేదని చెప్పారు. అలా 2-3 టైమ్స్ అయింది. 2-3 టైమ్స్ నుంచి మేము అలా చూస్తున్నాము, అడుగుతున్నాము, అయిపోయింది. నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసాము, అయిపోయింది. అలా కోల్డ్ వస్తూనే ఉంది. ఇక్కడ నాకు అంటే మేము ఉండేది కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. మేము స్టే చేసేది ఆ క్వార్టర్స్లో ఉంటాము. సో ఇక్కడ ఇది మెడికల్ కాలేజ్. ఇందులో డాక్టర్స్ చాలామంది ఉంటారు. ఆ డాక్టర్స్ కూడా చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే నిబులైజర్ ఒకటి కొని ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో నిబులైజర్ కొని పెట్టుకుంటే మ్యాక్సిమం మీకు అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరే యూస్ చేసుకోవచ్చు. అలా యూస్ చేసుకుంటే మీ పిల్లలకి అది లోపల కఫం అనేది ఇదంతా మనకి చీమిడ ఉంటుంది కదా, అదంతా లోపల పట్టేసి ఉండిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో మీరు నిబులైజర్ అనేది యూస్ చేయండి, పిల్లలకి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని చాలామంది చెప్పారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది పేరెంట్స్ అయితే చెప్పారండి. చాలామంది పేరెంట్స్ చెప్పారు, డాక్టర్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నేను ఇలా కోల్డ్ అనగానే వాళ్ళు చెప్పిన సజెషన్ అయితే ఇదే. బట్ ఇక్కడ నేను ఫస్టే చెప్పాను, మన ఇష్టం ప్రకారం మనకి నచ్చిన దాని ప్రకారమే చేయాలి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నిబులైజర్ నేను యూస్ చేయలేదండి ఇప్పటివరకు. పాపకి తగ్గుతుంది, మధ్యలో ఒక 1 వీక్
మళ్ళీ వస్తుంది బికాజ్ ఆఫ్ ఇక్కడ కోల్డ్ అలా ఉంది. ఐ మీన్ చాలా కోల్డ్ ఎయిర్ వస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ. అది మేము పైగా ఉండేది కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటాము. సో ఆ ఎయిర్ వల్ల లైక్ మనకే ఇబ్బంది ఉంటుంది వింటర్లో. సో చిన్నపిల్లలకి ఆటోమేటిక్గా, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ ఇలా కోల్డ్ అనేది ఉంది. సో మా పాపకు కూడా కోల్డ్ అనేది వచ్చేసింది. అది తగ్గినా మళ్ళీ ఎవరో ఒకరు రావడం, సో తనకి మళ్ళీ అటాక్ అవుతుంది. అది కామన్. నాకు ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నిబులైజర్ అనేది నేను చాలా చెక్ చేసి చెప్తున్నానండి. నిబులైజర్ అనేది మనం యూజ్ చేయాలి అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటాయి. లైక్ వాళ్ళు ఆయాస పడిపోతున్నారు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకి చాలా గట్టి గురక వచ్చేస్తుంది. అలాంటి టైంలో మాత్రమే ఈ నిబులైజర్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇది నా ఒపీనియన్ కాదు, నాకు డాక్టర్స్ అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పటి డాక్టర్స్ది నేను పట్టించుకోవట్లేదండి. ఎవరైతే బాగా మనకి ఓల్డ్ డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ ఏంటంటే అలాంటి, ఇప్పుడు మీరు ఇంకోటి అనొచ్చు, ఇప్పుడు న్యూ డాక్టర్స్ తెలిసిన మెడిసిన్ ఓల్డ్ డాక్టర్స్కి ఏం తెలుస్తుంది అని. కాదండి, వాళ్ళు నాకు ఇంకొకటి చెప్పింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మెడిసిన్ని హెవీగా ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, పిల్లలకి కాదు మనకైనా, దానికి అలవాటు పడిపోతే నెక్స్ట్ మనకి తగ్గదు. దానికి అలవాటు పడితే ఇంకా తగ్గదు. నిబులైజర్ కూడా అదే జరుగుతుంది. నిబులైజర్ మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి వచ్చింది, కోల్డ్ వచ్చింది అంటే అలా నార్మల్గా జరగదండి. కోల్డ్ తగ్గడం అనేది జరగదు. ఊరికనే మెడిసిన్ వేయడం, ఊరికనే ఇచ్చేసేయడము, ఊరికనే నిబులైజర్ పెట్టడం అనేది ఆ ఊపిరితిత్తులకి మంచిది కాదు అనేసి నాకు డాక్టర్స్ అయితే చెప్పారనమాట. అంటే నేను ఇంతమంది అడుగుతుంటే ఎందుకు ఒకసారి మనం క్లారిటీ తీసుకుంటే బెటర్ అని చెప్పి నేను వెళ్ళి క్లారిటీ అయితే తీసుకున్నాను. సో నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే, నిబులైజర్ అవసరం లేదు. నిబులైజర్ మీకు అవసరం అని చెప్పిన డాక్టర్స్ ఓకే, వాళ్ళు మంచిదే చెప్పారు, తప్పనైతే అనట్లేదండి. బట్ మీరు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఊపిరితిత్తుల్లో మొత్తం ఇలా ఉండిపోయింది, వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఆయాస పడిపోతున్నారు, అలాంటి టైంలో మీరు యూస్ చేయాలి. మిగిలిన టైంలో మీకు అసలు అవసరమే లేదు. మీ పాప బాగానే ఉంది, మళ్ళీ చెక్ చేసి మరీ చెప్పారు మీ పాప బాగానే ఉందండి, నిబులైజర్ అవసరం లేదు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ నేను చూసాను కదా, మ్యాక్సిమం మెంబర్స్కి అందరికీ ఇంట్లో నిబులైజర్ ఉందండి. వాళ్ళు ఇంకా మేము కొనట్లేదని మా నిబులైజర్ పట్టుకెళ్ళి పెట్టండి, మా నిబులైజర్ ఇస్తాం తీసుకెళ్ళి పెట్టండి, లేకపోతే మేము తీసుకొచ్చి పెడతాం. మాకు లైక్ నేను వాళ్ళని ఎవరిని తప్పు పట్టాలని అనుకోవట్లా, బికాజ్ ఆఫ్ ఎవరి పిల్లల మీద వాళ్ళకు ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లలు కదండి, ఎవరిని చూసినా ఎవరికైనా అలా అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు చూసుకోలేకపోతున్నారు, వీళ్ళు చేయలేకపోతున్నారు, మనం ఏమన్నా చేద్దాం, ఈ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టట్లా. బట్ నా ఇష్టం, నేను కనుక్కున్నది, నేను వెతికి చేసింది అయితే ఇదేనండి. నాకు ఎంతమంది డాక్టర్స్ని అంటే చాలామంది, నాకు ఇదివరకు ఎప్పుడు నా చిన్నప్పుడు తెలిసిన డాక్టర్స్ని, ఇప్పుడు దివిత కోసం చూపించే డాక్టర్స్ని ఎంతమందిని అడిగానో అందరూ ఓల్డ్ డాక్టర్స్ అందరు చెప్పేది ఒకటి, ఇప్పుడు న్యూ డాక్టర్స్ చెప్పేది అందరూ ఒకటేంటి, ఓల్డ్ డాక్టర్స్ అందరూ వద్దు, ఎందుకంటే దాన్ని యూస్ చేయాల్సిన టైం ఇది కాదు, బాగా ప్రాబ్లం ఉంటేనే యూస్ చేయండి. బికాజ్ ఆఫ్ వన్స్ మీరు నిబులైజర్ పెట్టి అలవాటు చేస్తే ఇంకా అది ఉంటే తప్ప మీ పాపకి కోల్డ్ తగ్గదు. అదే మీరు నిబులైజర్ లేకుండానే తనకి తగ్గుతుందని అలా ఓపిక పట్టి మీరు తనని అలా జాగ్రత్తగా చూసుకుంటూ తనని క్లీన్ చేస్తూ ఉండండి. లైక్ కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోతుంది. వింటర్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. మీకు రోజు మధ్యలో ఎక్కడైనా ఆగుతుందా స్నీజ్ అనేది అని అడిగారు, అది కూడా తగ్గుతుందండి. ఆఫ్టర్నూన్ టైం అసలు తనకు ఉండదు, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. సో ఎందుకండి మీరు అలా మార్నింగ్ ఈవినింగ్ చూసుకోలేరా కొన్ని రోజులు అని కూడా అడిగారు. సో నాకు నిజంగా నాకు అనిపించింది అయితే, వాళ్ళు నాకు ఎవరైతే డాక్టర్ సజెస్ట్ చేశారో నిబులైజర్ వద్దు అని, అదే కరెక్ట్ అనిపించింది. సో నేను అనుకోవడం అయితే నిబులైజర్ అంత అవసరం లేదు. నిబులైజర్ని పట్టుకొని ఆ మెడిసిన్ వేసేసి పిల్లల్ని ఆ నిబులైజర్కి అలవాటు చేసేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో నాకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి అండ్ మీకు ఎవరికైనా
సజెషన్ అవసరము అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. సో ఎక్కువ ఏమన్నా సోది చెప్పుంటే సారీ. నాకైతే నెబులైజర్ మీద ఇది ఒపీనియన్. ఇంతకంటే ఏం లేదండి. నెబులైజర్ పెట్టేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి అంత అవసరం లేదు. నెబులైజర్ పెట్టకండి, మ్యాక్సిమం పెట్టకండి. ఏదో మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ పెట్టండి. అయ్యో వీళ్ళు వద్దన్నారు, అవసరం లేదన్నారు కాదు, డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఈ పిల్లలు కంపల్సరీ నెబులైజర్ అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళే పెట్టేస్తారు అక్కడ హాస్పిటల్లోనే. మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? నాకు అర్థం కాదు. ఇంట్లో పెట్టుకొని అసలు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పెట్టాలంటున్నారు, వారానికి ఒకసారి అన్నారు. సరే వారానికి కాదు, 10 రోజులకి ఎందుకు? ఏం అవసరం? 10 రోజులకి ఒకసారి, 15 రోజులకి ఒకసారి, 2, 3 రోజులకి ఒకసారి ఏం అవసరం అండి? నెబులైజర్ పెట్టుకొని ఏం చేస్తాం అసలు? నాకు అర్థం కాదు. మనకి సరే పాపకి ప్రాబ్లం ఉంది, నిజంగా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ పెట్టరా అండి? నెబులైజర్ పెట్టరా? ఏ డాక్టర్ అయినా పిల్లలకైనా మనకైనా తగ్గాలనే కదా చూస్తారు. ఏ డాక్టరు కూడా పెరిగిపోవాలి, వీళ్ళకి పెరిగిపోయి తగ్గకూడదు అని ఏ డాక్టర్ అనుకోరండి. ఎలాంటి డాక్టర్ అయినా వచ్చిన పేషెంట్కి తగ్గాలి అనే చూస్తారు. సో అలాంటిది ఏ ఏ డాక్టర్ చెప్పలేదు అంటే మీకెందుకు నెబులైజర్? ఎందుకు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తను అస్తమాను యూజ్ చేసి పిల్లలకి అలవాటు చేసేస్తున్నారు? అలవాటు చెయ్యకండి. మీకు అలవాటు చెయ్యాలి అనుకుంటే ఒకటి పొల్యూషన్ లేని ఏరియాలో ఉండడానికి ట్రై చేయమనండి. ఇప్పుడు ఆ స్నీజ్ వచ్చినప్పుడు మిగిలిన పిల్లలకి కొంచెం దూరం ఉంచండి. ఆ కోల్డ్ ఉన్నప్పుడు మిగిలిన పిల్లలకి దూరం ఉంచితే మీ పాపకు ఒక్కదానికే ఉండేది మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటివి చేయండి. అనవసరంగా నెబులైజర్ అవి నేను ఓన్లీ నాది మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి. ఇది ఎవరిని బలవంతంగా మీరు మానేయండి నెబులైజర్ పెట్టద్దు అని అయితే చెప్పట్లేదు. నెబులైజర్ కంపల్సరీ అవసరమైతే డాక్టరే పెట్టేస్తారు. ఎవ్రీ హాస్పిటల్లో నెబులైజర్ ఉంటుంది. నెబులైజర్ అవసరమైనప్పుడు డాక్టర్ కంపల్సరీ నెబులైజర్ పెడతారు. ఇది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నానండి. మా అక్క వాళ్ళ పాపకి స్టార్టింగ్లో ప్రాబ్లం అయితే ఇమీడియట్గా నెబులైజర్ వాళ్ళే పెట్టారు. సో మనం ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఇచ్చేస్తున్నాము అన్న ఫీలింగ్ నాది. సో అందుకని చెప్తున్నాను. ఎవ్రీ హాస్పిటల్లో నెబులైజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళే పెడతారు. ఇన్ కేస్ వాళ్ళు పెట్టకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. బట్ మీరు తెచ్చేసుకొని ఎవరో చెప్పారు, ఏదో పేరెంట్స్ చెప్పారు, పక్కింటి వాళ్ళు చెప్పారు, వద్దండి. నాకైతే ఇంతమంది చెప్పి 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 ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు నెబులైజర్ యూజ్ చేయమని. సో అందుకే నేను ఇది వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను. నాకు ఇలా డాక్టర్స్ వద్దన్నారండి. అండ్ నా ఫ్రెండ్స్లో కూడా డాక్టర్స్ ఉన్నారు, అండ్ నాకు రిలేటివ్స్లో కూడా డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సజెస్ట్ చేసింది తీసుకుంటున్నాను. దానివల్ల నేను నెబులైజర్ వద్దనుకుంటున్నాను. సో నెబులైజర్ని కొంచెం దూరంగా ఉంచి ట్రై చేయండి పిల్లలకి. కంపల్సరీ అవసరం అనుకుంటే ఇంకా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సారీ ఇంకా ఎవరికైనా హర్ట్ అయి ఉన్నా ఏమున్నా సారీ అండి. థ్యాంక్ యూ.